మీడియా సోదరులనేది కూడా నమస్కారం. నెల్లూరు నగరంలో నూతనంగా మొట్టమొదటిసారిగా మాగుంట్ లేఅవుట్ ఏదైతే బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి ఎదురు వీధిలో లంబోదర గణేష్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి నూతనంగా వినాయకుడిని ఇక్కడ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి పెద్దలందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. గత నెల రోజుల క్రితం మీ అందరి ఆధ్వర్యంలో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ లంబోదర సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు రేపటి నుంచి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతాయి. దానిలో భాగంగా లంబోదర గణేష్ సెంటర్ ఏమీ లేని రోడ్డులో మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు మీ అందరి సాక్షాత్తు ఇక్కడ నెల్లూరు కళాకారుల చేత నెల్లూరు నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు అయినటువంటి ఒక మంచి సెట్టింగ్ని ఏర్పాటు చేసి లంబోదర సెంటర్ గణేష ఉత్సవాలకు నాంది పలకడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు లంబోదర గణేష్ సెంటర్లో గణేషుని తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా సాక్షాత్తు 108 మంది జంటలతో వినాయకుని స్వయంభూ వాళ్ళ చేతే ఒక వినాయకుడిని తయారు చేపించి ఆ వినాయకుడికి గంటసేపు పూజలు చేయించి ఆ దంపతుల చేత అక్కడే వినాయకుని నిమజ్జనం చేసే ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమానికి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది. అదేవిధంగా 2వ రోజు అంటే 8వ తేదీ ఉదయం గరిక పూజ, వినాయకుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి గరిక పూజ 8వ తేదీ ఉదయం ఉంటుంది. అదేవిధంగా 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అదే క్రమంలో 6 గంటలకు ఇదే వేడుక ముందు మాధవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సినీ కళాకారుల చేత పాట కచేరీ కార్యక్రమం ఉంటుంది. ఈ పాట కచేరీ కార్యక్రమానికి గెస్టులుగా బిగ్ బాస్ 6 ఫైనలిస్ట్ ఆదిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. అదేవిధంగా మరో 2 చీఫ్ గెస్టులు రీతు చౌదరి, అదేవిధంగా సుప్రీతా నాయుడు, వీళ్ళిద్దరు కూడా మొత్తం 5 మంది గెస్టులుగా ఇక్కడికి విచ్చేస్తారు. అదేవిధంగా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లడ్డు వేలంపాట ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు ఫేమస్. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లడ్డు ఫేమస్ అంటే లంబోదర గణేష్ ఉత్సవ సమితిలో లడ్డు ఫేమస్ అనే విధంగా చేయాలని చెప్పి ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలతో, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది కాంట్రాక్టర్లతో, పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి మీరు లడ్డు వేలంపాట్లో పాల్గొనాలని చెప్పి ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి లడ్డు మీరు కైవసం చేసుకుంటే మీ వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా లడ్డు వేలంపాట్లో పాడతారు. 8 గంటలకు లడ్డు వేలంపాట ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు ఉదయం పూజలు ఉంటాయి. 3వ తేదీ సాయంత్రం పుష్పాలంకరణ 2 టన్నుల పూలు అంటే 2000 కేజీలు పూలతో మీరు ఇక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా గంపలతో పూలు దర్శనమిస్తాయి. గంపలతో పూలు దర్శనమిచ్చి ప్రతి భక్తుడి చేత స్వయంగా పుష్పాలను వినాయకుడికి వేపించే కార్యక్రమానికి 3వ తేదీ సాయంత్రం అంటే 9వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 4వ రోజు 10వ తేదీ ఉదయం పూజలు, మధ్యాహ్నం 5000 మందికి అన్నదానం. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఉట్టి మహోత్సవ కార్యక్రమం. అంటే ఎలా కొడతారయ్యా, అందరూ కట్టేది ఉట్టే కదా అనొచ్చు, కానీ 2 పక్కల గుర్రాలు మధ్యలో ఉట్టి కొడతాం. గుర్రాలు మధ్యలో ఉట్టి చూడడానికి చాలా చక్కటి కార్యక్రమంతో మేళ తాళాలతో 4 గంటలకి ఉట్టి కార్యక్రమం. అదేవిధంగా 5వ రోజు ఉదయం తాత్కాలికంగా 9 గంటలకి వినాయకుడిని పూజించి నేరుగా ట్రక్కులో పెట్టి మధ్యాహ్నం వరకు అలంకరించి 3 గంటలకు నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగరంలో 15 కళా బృందాలతో హైదరాబాద్ డీజే దగ్గర నుంచి, విజయవాడ తిన్మార్ దగ్గర నుంచి, అదేవిధంగా తప్పెట్లు
ఒకటి కాదు కీలుగుర్రాలు, అదేవిధంగా రకరకాల నృత్యాలతో విన్యాసాలతో ఈ నెల్లూరు నగరంలో లంబోదరుడిని పొరవీధుల్లో తిప్పుతూ గణేష్ ఘాట్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, భక్తులందరూ, ఇది లంబోదర సెంటర్ కేవలం ఒక మాగుంట్లేవుడికి చెందింది కాదు, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఓ కులానికో, ఓ రాజకీయ పార్టీకో చెందింది కాదు. ఇదే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అందరినీ కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలని ఇటు అన్నమయ్య సర్కిల్ నుంచి ముత్తుకూరు గేట్ వరకు, ఇటు అండర్ బ్రిడ్జి వరకు కూడా మైకులో లైటింగ్ ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పూజా కార్యక్రమాలు చేయాలని ప్రతి భక్తుని కూడా, ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆనందంగా ఒక గుడికి వెళ్తే ఏ విధంగా అయితే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి బయటికి వస్తారో అదే ఫీలింగ్ ఇక్కడ సెట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి మీరు ఆ గణేష్ని ఆశీస్సులు పొందాలని, మీ ఆశీస్సులు మా లంబోదర గణేష్ సెంటర్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.